హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సైన్స్ ఫర్ రైల్వేస్. ఈరోజు మనం ఆర్ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, వాటిలో ఈరోజు మనం ఆగస్టు 4th జరిగిన థర్డ్ షిఫ్ట్ గురించి మాట్లాడుకున్నాం. సో నైటే నేను వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను, కానీ క్వశ్చన్స్ చాలా తక్కువ సెండ్ చేశారు. క్వశ్చన్స్ అన్ని కంప్లీట్గా సెండ్ చేస్తే వీడియో చేద్దామని ఆగాను. ఈరోజు మనం ఫోర్త్ ఆగస్టులో జరిగిన థర్డ్ షిఫ్ట్, అదేవిధంగా 5th ఆగస్ట్ జరిగిన ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్, ఈ రెండింటిని కలిపి మనం డిస్కస్ చేసుకున్నాం. సో చాలా జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మోస్ట్లీ సైన్స్ క్వశ్చన్స్ అనేవి నా దగ్గరికి వచ్చినాయి. కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ మంది సెండ్ చేయలేదు. ఒకవేళ చేస్తే వాటి మీద కూడా సపరేట్గా ఒక వీడియో కంపల్సరీగా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా? సో ఇక ఆలస్యం చేయకుండా మనం వెళ్దాం. ప్రతి క్వశ్చన్ జాగ్రత్తగా ఫాలో అప్ అవుతూ ఉండండి. చెబుతున్న కాన్సెప్ట్స్ని 1-2 సార్లు రివైజ్ చేసుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకేనా? అర్థమెటిక్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ ఆర్ పీవైక్యూస్ అండ్ ఈజీ. సో అర్థమెటిక్ రీజనింగ్ అన్నీ కూడా పీవైక్యూస్ నుంచే వచ్చాయి, ఈజీగానే ఉన్నాయి అన్నాడు. సైన్స్ ఈజ్ ఆల్సో ఈజీ బట్ సమ్ ఆర్ ఫౌండ్ డిఫరెంట్. కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ది, ఇన్ ఫ్లడ్స్ సమ్ ప్లాంట్స్ అండ్ ఆర్ డ్యామేజ్డ్ బట్ జిప్నోస్పమ్స్ ఆర్ నాట్ వై అన్నాడు. ఓకే, సో క్వశ్చన్ దాని ప్రకారం ఫ్లడ్స్ వచ్చినప్పుడు కొన్ని ప్లాంట్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి, కానీ జిప్నోస్పమ్స్ అనేవి కొన్ని డ్యామేజ్ అవ్వట్లేదు. అవి ఎందుకు కారణం అన్నాడు. సో కారణం ఏమై ఉండిద్ది అంటే వాటికి ఉండే లీఫ్ స్ట్రక్చర్ కానీ, వాటికి ఉండే రూట్ మాడిఫికేషన్స్ కానీ, ఓకేనా, ఇలాంటి కారణాలు అవి ఉంటాయి. సో ఆప్షన్స్ కరెక్ట్గా ఉంటే మనం ఆన్సర్ చేయొచ్చు. చాలామంది ఇంకోటి నాకు ఇక్కడ ఏమన్నారంటే, ఎడారిలో డ్రాట్ను తట్టుకొని, డ్రాట్ అంటే కరువు అన్నమాట, కరువును తట్టుకొని మొక్కలు పెరుగుతూ ఉంటాయి కదా, వాటిని ఏమంటారు అని అడిగాడు. సో దానికి ఎగ్జాంపుల్ జీరోఫైట్స్ అనమాట. జీరోఫైట్స్ అని పిలుస్తుంటారు. సామాన్యంగా మనకి నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు అని మాట్లాడుతూ ఉంటాం కదా, అవి మనం మామూలుగా చూసే మొక్కలకి ఆకులు ఉన్నట్టు వాటికి ఉండవు. వాటి ఆకులు మాడిఫికేషన్ చెంది ముళ్ళులాగా మారుతూ ఉంటాయి. ఎందుకు అలా మారినాయి అంటే, ఎడారి ప్రాంతాల్లో వాటర్ ఎక్కువ దొరకదు కాబట్టి అవి వాటర్ ఎక్కువ బాష్పోస్తేకం ద్వారా ట్రాన్స్పిరేషన్ అంటారు. బాష్పోస్తేకం ద్వారా ఎక్కువ కోల్పోయినాయి అనుకోండి, ఆకులు పాడైపోతాయి. అందువల్ల ఎడారిలో కొన్ని మొక్కలు, ఉదాహరణకి నాగజమ్ముడు, బ్రహ్మజమ్ముడు, క్యాక్టస్ అంటారు, అలాంటివి ఆకుల్ని మాడిఫికేషన్ చేసుకుని స్పైక్స్ లాగా మారుతాయి అన్నమాట. అందుకే ఆ మొక్కల్ని మనం పట్టుకున్నాం అనుకోండి, గుచ్చుకుపోతాయి. సో వాటర్ని సేవ్ చేసుకోవడానికి అవి అలా మాడిఫికేషన్ చెందినాయి. వాటిని జీరోఫైట్స్ అంటారు. ఇలా ఒక అబ్బాయి క్వశ్చన్ రాశాడు, సార్ ఇది సార్ క్వశ్చన్ అని. సో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ ఇదా అనేది నాకు తెలియదు, వాళ్ళిద్దరూ రాసింది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనమ్మా? తర్వాత, లైట్ త్రూ గ్లాస్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ 40 degrees, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అండ్ రిఫ్లెక్షన్ 1.5 అని అన్నాడు. సో ఈ క్వశ్చన్ కరెక్ట్గా రాయలేదు కానీ వివరంగా నాకు తర్వాత చెప్పాడు. సో n=c/v మీద ప్రాబ్లం అడిగాడు. సి వాల్యూ ఇచ్చాడు 3 × 10⁸ మీటర్/సెకండ్. తర్వాత ఎన్ వాల్యూ ఇచ్చాడు, వక్రీభవన గుణకం 1.5. వక్రీభవన గుణకం 1.5 ఇచ్చి మనల్ని వి కనుక్కోమన్నాడు. సో v=c/n. ఇక్కడ 40 degrees అనేది మనల్ని కాస్త డైవర్ట్ చేయడానికి ఇచ్చాడు, స్నెల్స్ లాగా యాంగిల్ లాగా. ఇది ఉంటే సరిపోయింది. సో 3 × 10⁸ మీటర్/సెకండ్, 1.5 అంటే 3/2 అనమాట. ఇది కొట్టేసామనుకోండి, v=2 × 10⁸ మీటర్/సెకండ్ వస్తుంది. ఇదనమాట. సో ఒక మీడియంలో మనకి స్పీడ్ కనుక్కోవడానికి మనకి ఇలా ఇచ్చాడు అనమాట. సో n=c/v అనే ఫార్ములా మనం చాలాసార్లు సాల్వ్ చేసాం, దాని మీద ప్రాబ్లం అడిగాడు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, NaOH HCl, ఇది బేస్, ఇది యాసిడ్, రెండు కలిసినప్పుడు మనకి సాల్ట్, వాటర్ వస్తాయి. అయితే అది రియాక్షన్ లాగా ఇచ్చాడు. ఉదాహరణకి H+ ఒక అయాన్ని ఇవ్వాలి, అలా కదా, అలా ఎలా చూపిస్తారు ఇక్కడ అన్నాడు. చూడండి, Na+Cl-. Na ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, Cl ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. కాబట్టి ఇది ఎలా విడిపోతుంది? H+Cl- గా విడిపోతుంది. ఇది ఎలా విడిపోతుంది? Na+OH- అయాన్స్గా విడిపోతున్నాయి. H+ అయాన్స్ విడిపోయిందంటే అది యాసిడ్ నుంచి విడిపోయిందని, OH- అయాన్స్ విడిపోతే అది బేస్ నుంచి విడిపోయిందని అలా అడిగాడంట ఆప్షన్స్. సో విడగొడతాం మీకు అర్థమైతే చక్కగా మీరు ఆప్షన్స్ చూసి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? తర్వాత, 1 diagram given
అండ్ ఆస్క్డ్ వాట్ ఈస్ డయాగ్రామ్ షోస్ ఓపెన్ రెజిస్టర్ కనెక్టెడ్ వైర్. ఇదిగోండి అదే క్వశ్చన్ అనమాట. ఇలా ఇచ్చి ఇదేంటి అన్నాడు. సో ఇదేంటి, ఇది కనెక్షన్ అనమాట, జాయింట్ కనెక్షన్. ఒక జాయింట్ వైర్ కనెక్షన్ రిప్రజెంట్ చేయడానికి మనం సింబల్ వాడుతూ ఉంటాం, ఇది జాయింట్ అనమాట. దాన్ని అడిగాడు. సో అదే ఫోర్త్ క్వశ్చన్ అనమాట. సో రిమైనింగ్ ఆల్ క్వశ్చన్స్ ఆర్ డిస్కస్డ్ ఇన్ పీవైక్యూస్. 4 క్వశ్చన్లు మాత్రమే చెప్పాడు, మిగతా 20 క్వశ్చన్లు అన్నీ కూడా మనం పీవైక్యూస్లో ఏమైతే మాట్లాడుకున్నామో మోస్ట్లీ ఆ కాన్సెప్ట్లే అని అబ్బాయి రాయటం జరిగింది. చూశారుగా, అదనమాట విషయం. ఓకేనా. సో 4th ఆగస్టులో జరిగిన థర్డ్ షిఫ్ట్ అనమాట. చూడండి, అదే క్వశ్చన్స్ వేరే అబ్బాయి రాశాడు, దీన్ని కూడా అనాలిసిస్ చేద్దాం. కొన్ని కరెంట్ అఫైర్స్ రాశాడు. ఇదిగోండి థర్డ్ షిఫ్ట్, నీరు గురించి HCl H+, NaCl Na- మాట్లాడుకున్నాం. వక్రీభవన గుణకం మీద ప్రాబ్లం మాట్లాడుకున్నాం. ఇదిగోండి ఫిజికల్ డిఫిసిట్ అడిగాడు. ఫిజికల్ డిఫిసిట్ ఈక్వల్ టు 4.4% అనమాట, గుర్తుపెట్టుకోండి. ఎస్టిమేటెడ్ ఫిజికల్ డిఫిసిట్. మొన్న ఎగ్జామ్లో ఏమో జీడిపి గ్రోత్ రేట్ అడిగాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి జీడిపి గ్రోత్ రేటు. అంతకుముందేమో ఫస్ట్ ఎగ్జామ్లో రెపో రేట్ అడిగాడు. జీడిపి గ్రోత్ రేట్ అయితే 6.9% ఉంది 25-26కి అయితే, 26-27కి అయితే 7.7% ఉంది. రెవెన్యూ డెఫిసిట్ అయితే 1.5% ఆఫ్ జీడిపి ఉంది, 1.5% ఆఫ్ జీడిపి. రెపో రేట్ అయితే 5.25% కాన్స్టెంట్గానే ఉంది. ఇప్పుడు ఫిజికల్ డెఫిసిట్ అయితే 4.4% ఉంది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. శాచెట్, ఇది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ. C.DOT వాళ్ళు డిజైన్ చేశారు, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు లాంచ్ చేశారు. సో దీనికి సంబంధించి క్వశ్చన్ అడిగాడు ఎందుకని. అదొక డిజాస్టర్ అలర్ట్ యాప్ అనమాట. ఓకేనా. నాకు కరెంట్ అఫైర్స్ పిల్లలు చాలామంది లేట్గా సెండ్ చేస్తున్నారు, కుదిరితే కరెంట్ అఫైర్స్ మీద ఒక స్పెషల్ వీడియో చేస్తాను, ఏం అడుగుతున్నాడు ఏంటి ఎలా చూసుకోవాలని చెప్పి. తర్వాత షిఫ్ట్లో రాసే పిల్లలకి కాస్త ఐడియా ఉండిద్ది. తర్వాత కైనెటిక్ ఎనర్జీ మీద ఒక ప్రాబ్లం. సో అది కూడా మాస్ ఈక్వల్ టు 1000 kg అని చెప్పాడు, వెలాసిటీ ఈక్వల్ టు 25 m/s అని చెప్పాడు. సో ఇది సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేసిద్ది. రీజనింగ్ సిట్టింగ్ అరేంజ్మెంట్ డిఫరెంట్ లెవెల్లో అడిగాడు సార్. థర్డ్ షిఫ్ట్ కొంచెం హార్డ్గా అనిపించింది అబ్బాయికి. ఈ క్వశ్చన్ ఆల్రెడీ మెన్షన్ చేశాడు. 19.9 రికార్డ్ పారా అథ్లెటిక్ ఎవరు అన్నాడు. సో ఈ క్వశ్చన్ నేను అంతగా చూడలేదు, చూసి తర్వాత మాట్లాడతాను. మోడీ MAU ఒప్పందం, కొంతమంది ఏమన్నారంటే ఇండియాకి నేపాల్కి మధ్య జరిగిన ఒప్పందం గురించి అడిగాడు. దాంట్లో ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ ఇలా కొన్ని అడిగారని చెప్పారు. సో క్వశ్చన్ ఇదా, ఇండియాకి నేపాల్కి మధ్య అన్నదా నాకు క్లారిటీగా తెలీదు. క్వశ్చన్ అయితే ఇవి. సో చదువుతున్నప్పుడు ఆ MOUs గురించి అవి ఏంటి అన్నది ఓవరాల్గా మీరు చుట్టుపక్కల చూసుకుంటూ ఉండండి. ఓకేనా, ఇదన్నమాట. సో ఇక్కడతో 4th. థర్డ్ షిఫ్ట్లో ఇంకా క్వశ్చన్స్ ఆగండి చూద్దాను. ఇంకా క్వశ్చన్స్ ఏవో పెట్టారు. ఒక్క నిమిషం చూస్తే నేను ఎస్, ఒక్క నిమిషం ఆగండి. ఈ థర్డ్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఇక్కడ మాట్లాడతాను. సరే, కింద మాట్లాడతాను చూడండి. ఇప్పుడు మాట్లాడేది 4th ఆగస్ట్ రోజు అడిగిన థర్డ్ షిఫ్ట్లో ఉన్న కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నమాట. జాగ్రత్తగా చూడండి. TVK పార్టీ గురించి మళ్ళీ అడిగాడు. TVK పార్టీ ఓకేనా, తమిళనాడులో విన్ అయిన పార్టీ ఏంటంటే TVK పార్టీ. సెకండ్ క్వశ్చన్ హాకీ అవార్డ్స్ అడిగాడు. హాకీ అవార్డ్స్, హాకీ ఇండియా అవార్డ్స్ అనేది అడిగారు, గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఓకేనా, దీంట్లో మేల్ పర్సన్ అయితే హార్దిక్ సింగ్ అనే పర్సన్కి వచ్చింది. ఫీమేల్ అయితేనేమో నవనీత్ కౌర్. ఇది వెరీ రీసెంట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇందాకే శాచెట్ యాప్ గురించి ఆల్రెడీ చెప్పాక రిపీట్ అయిందని. తర్వాత ఇది అడిగాడు, మెన్స్ అండర్ 18
ఏషియా కప్ గురించి అడిగాడు, ఏషియా హాకీ కప్ దాని గురించి అడిగాడని చెప్పారు. తర్వాత జీడిపి ఫిజికల్ విజిట్ ఇందాక చెప్పాను. నెక్స్ట్ బిర్సా 101 అని చెప్పి ఒక జీన్ థెరపీ గురించి అడిగారంట, జీన్ థెరపీ గురించి అడిగానని చెప్పారు. సో అది ఎవరు డిజైన్ చేశారు, న్యూఢిల్లీ సంథింగ్ ఏదో అన్నాడు, కానీ ఆర్గనైజేషన్ గుర్తులేదు. నెక్స్ట్ సికిల్ సెల్ అనీమియా, సికిల్ సెల్ అనీమియా గురించి క్వశ్చన్ అడిగారని చెప్పాడు. తర్వాత పిఎం అజయ్ స్కీము, ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి అజయ్ స్కీమ్ ఏంటి అని అడిగాడు. సామాన్యంగా ఎస్సీ గ్రామాల విలేజెస్ డెవలప్మెంట్ అనమాట, ఎస్సీలు ఉండే విలేజెస్ డెవలప్మెంట్ చేయడానికి తీసుకొచ్చిన ఒక స్కీమే అజయ్ అనమాట, దాని గురించి అడిగాడు. తర్వాత భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ ఎక్కడ జరిగిందని అడిగాడంట. సో భారత్ ట్రైబ్స్ ఫెస్ట్ ఇది కూడా న్యూఢిల్లీ అని చెప్పారు. ఈ క్వశ్చన్లు అయితే చెప్పారు, గుర్తుపెట్టుకోండి. 4th ఆగస్టు థర్డ్ షిఫ్ట్ అనమాట. ఓకేనా, ఇవి కరెంట్ అఫైర్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎక్కువగా మీరు జనవరి 2026 నుంచి జూలై 2026 లేదా జూను అప్పటి వరకు బాగా చూసుకోండి అన్నింటినీ. సో ముఖ్యంగా చెప్పాను కదా, ఆపరేషన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇండెక్సెస్, కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ అడిగారంట 96, సిపిఐ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్. నేను చెప్పాను మీకు, నేను ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ అది సంథింగ్ చెప్పాను. హ్యాపీ ఇండెక్స్లో మొదటి దేశం ఏంటి, చివరి దేశం ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ మధ్యలో నాకు కనపడ్డాయి. సో చాలామంది పిల్లలు చెబుతున్నారు కానీ ఎగ్జాక్ట్గా ఎంతవరకు కరెక్ట్ అన్న విషయం తెలియదు, గుర్తుపెట్టుకోండి. అయితే అడుగుతున్నాడు క్వశ్చన్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ 5th ఆగస్టు ఈరోజు జరిగిన ఫస్ట్ షిఫ్ట్ పేపర్లో క్వశ్చన్స్ మనం మాట్లాడుకుందాం. చూడండి, వెజిటేటివ్ ప్రాపగేషన్స్ మీద క్వశ్చన్ అడిగాడు. వెజిటేటివ్ ప్రాపగేషన్ మనం మాట్లాడుకున్నాం, విత్తనాలు లేకుండా కొత్త మొక్కలు ఏర్పడే ప్రక్రియనే మనం వెజిటేటివ్ ప్రాపగేషన్ అంటాం. వెలాసిటీ టైం గ్రాఫ్ మీద, వెలాసిటీ టైం గ్రాఫ్ తెలిసినప్పుడు మనకేం తెలిసిద్ది, యాక్సలరేషన్ తెలిసిద్ది. దీని మీద 4 గ్రాఫ్లు ఉంటాయి, ఏదో కండిషన్ అడిగాడు. నెక్స్ట్ డిస్టెన్స్ టైం గ్రాఫ్, స్పీడ్ కాన్స్టెంట్గా ఉండిద్దని క్వశ్చన్ అడిగాడు. ఇదేమో వెలాసిటీ టైం గ్రాఫ్, ఇదేమో డిస్టెన్స్ టైం గ్రాఫ్, రెండు వేరనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. డిస్టెన్స్ టైం గ్రాఫ్లో స్పీడ్ కాన్స్టెంట్గా ఉందన్నాడు అనుకోండి, అది కంపల్సరీగా ఇది డిస్టెన్స్, ఇది టైము, ఇది స్పీడ్ అవ్వాలి. స్ట్రైట్ లైన్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనమాట, వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అమీబా గురించి, అమీబా పైన 2 క్వశ్చన్స్ విత్ లాంగ్ స్టేట్మెంట్స్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్ అని అడిగాడంట. పెద్ద స్టేట్మెంట్సే అడిగాడు అమీబా గురించి. అమీబా అనేది ఏంటి, యూనిసెల్యులార్ ఏకకణజీవి. ఓకేనా, అమీబాలో మూమెంట్ ఎలా జరిగిద్ది, సూడోపోడియా. అమీబా ఫుడ్ ఎలా తీసుకునిద్ది, ఫాగోసైటోసిస్. ఫుడ్ ఎలా తీసుకునిద్ది అంటే, రీప్రొడక్షన్ ఎలా జరిగిద్ది, బైనరీ ఫిజన్ ద్వారా రీప్రొడక్షన్ జరిగిద్ది. డైజెషన్ ఎలా జరిగిద్ది, ఫుడ్ వ్యాక్యూల్. వీటి మీద ఏదో ఒకటి కంపల్సరీగా ఇది అడుగుండాలి. అది ఏకకణజీవి, సూడోపోడియా మిథ్యాపాదం ద్వారా కదులుతూ ఉండిద్ది, ఫాగోసైటోసిస్ ద్వారా అనే పద్ధతి ద్వారా ఫుడ్ తీసుకుంటూ ఉండిద్ది, బైనరీ ఫిజన్ ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపిద్ది, ఫుడ్ వ్యాక్యూల్ ద్వారా డైజెషన్ జరిపిద్ది. 1 ఆఫ్ ది 1, 2, 3, 4, 5 ఈ 5 కారణాల్లో సంథింగ్ ఏదో అడుగు ఉండొచ్చు. ఇవన్నీ కూడా పీవైక్యూస్లో నేను మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేశాను. తర్వాత కాన్వెక్స్ మిర్రర్ మీద ఒక ప్రాబ్లం అడిగాడు. కాన్వెక్స్ మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f = 1/u + 1/v. కాన్వెక్స్ మిర్రర్లో మొత్తం ఎన్ని కండిషన్స్ ఉంటాయి, 2 కండిషన్స్ ఉంటాయి. ఆల్వేస్ ఇమేజ్ వర్చువల్ ఎరెక్ట్, ఒకటి డిమినిష్, ఇంకోటేమో ఐ డిమినిష్ అనమాట. ఇది ఒక రేర్ వ్యూ మిర్రర్. కాన్వెక్స్ మిర్రర్ మనం ఏమనాలి, 5వ క్వశ్చన్కి రేర్ వ్యూ మిర్రర్. గుర్తుపెట్టుకోండి, పక్కన నెంబర్ వేసి రాస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, కరెంట్ డబుల్ అయితే ఫోర్స్ ఏమవుతుంది ఇన్ మ్యాగ్నెటిజం అన్నాడు. ఇన్ మ్యాగ్నెటిజమా, కరెంట్ డబుల్ అయితే ఫోర్స్ ఏమవుతుంది, ఫార్ములా ఏంటి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ = F × I × L మాట్లాడుకున్నాం మనం. F అంటే ఫోర్స్, I అంటే కండక్టర్, L అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు వాడు ఏమన్నాడు, కరెంట్ని డబుల్ చేశాడు అన్నాడు. ఓకేనా, సో ఓకే, ఫార్ములా రివర్స్లో రాశాను, ఒక్క నిమిషం, ఇలా రాయాలి. F = B × I × BIL. B అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్,
ఐ అంటే కరెంటు, ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది కండక్టర్. ఇప్పుడు ఫోర్స్ ఏం చేశాడు, డబల్ చేశాడు. అప్పుడు ఐ కూడా ఏమైద్ది, డబల్ అయిద్ది. దీన్ని చేస్తే అది, దాన్ని చేస్తే ఇది. బికాజ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ అనమాట. ఓకేనా, ఇదంతా నేను మ్యాగ్నెటిజంలో మాట్లాడాను, మీకు పిక్చర్స్ వేసి మరీ చూపించాను. అవి చూసిన పిల్లలైతే దే కెన్ ఆన్సర్. తర్వాత వర్క్ పవర్ ప్రాబ్లం అడిగాడు. ఓకే, సో పవర్ ఈక్వల్ టు వర్క్ బై టైం లేదా ఎనర్జీ బై టైం ఏదో ప్రాబ్లం అడిగాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ రిలేటెడ్ వెన్ లెంత్ ఆఫ్ ది కండక్టర్ ఇంక్రీజెస్, రెసిస్టివిటీ ఏమైంది అన్నాడు. ఓకే, ఆర్ ఈక్వల్ టు రో ఎల్ బై ఏ అన్నాడు. క్వశ్చన్ ఏమన్నాడు, లెంత్ రెసిస్టివిటీ అన్నాడు. సామాన్యంగా లెంత్కి రెసిస్టివిటీ అంటే రో అనమాట, సంబంధం లేదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆర్ పెరిగింది అనుకోండి ఎల్ పెరిగిద్ది, ఎల్ పెరిగింది అనుకోండి ఆర్ పెరిగిద్ది. కానీ రెసిస్టివిటీ తేగూడదు. వాడు రెసిస్టివిటీ అన్నాడు, నాట్ రెసిస్టెన్స్. ఓకేనా, రెసిస్టెన్స్ అంటే లెంత్ పెరిగితే అది పెరిగిద్ది, కానీ రెసిస్టివిటీకి లెంత్కి సంబంధం లేదు. ఇది నేచర్ ఆఫ్ ది మెటీరియల్ మీద, టెంపరేచర్ మీద ఆధారపడిద్ది అనమాట. ఏంటది, రెసిస్టివిటీ. అది మీరు జాగ్రత్తగా చూసి ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏమన్నాడు, వై స్కై ఈజ్ బ్లూ కలర్ విత్ లాంగ్ ఆప్షన్ లైక్ షార్టర్ వేవ్ లెంత్ అని అడిగాడంట. ఇదిగోండి, స్కై అనేది బ్లూ కలర్లో, బ్లూ కలర్ వేవ్ లెంత్ ఎలా ఉండిద్ది, షార్టర్ వేవ్ లెంత్ ఎలా ఉండిద్ది, చాలా తక్కువ ఉండిద్ది. దాన్ని ఆప్షన్స్ లాగా అడిగాడు, అవి కూడా లాంగ్ ఆప్షన్స్ అంట. అంటే నిన్ను కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతున్నాడు. సో జాగ్రత్తగా స్కాటరింగ్ ఆఫ్ లైట్ని నువ్వు జాగ్రత్తగా అర్థం చేసుకుని ఆన్సర్ చేయగలగాలి. సియు ప్లస్ ఆక్సిజన్, సియు ప్లస్ ఆక్సిజన్ ఏంటి, ఓకే అది ఏ రియాక్షన్ అడుగుంటాడు. కాపర్ ప్లస్ హెచ్సిఎల్, కాపర్ క్లోరైడ్ కలర్ ఏంటి అని అడిగాడు. కాపర్ క్లోరైడ్ కలర్ ఎన్నిసార్లు చెప్పాను నేను, గుర్తుందా మీకు కాపర్ క్లోరైడ్ కలరు? ఇక్కడ ఏమడుగుతున్నట్టు, కాపర్ క్లోరైడ్ కాపర్ ప్లస్ హెచ్సిఎల్, కాపర్ హైడ్రోజన్ కంటే తక్కువ రియాక్షన్ జరపదే, సంథింగ్ క్వశ్చన్ లేదో రాంగ్ ఉంది. ఓకేనా, క్లారిటీగా అయితే నాకు అర్థం కావట్లేదు, ఏమై ఉండిద్ది. కాపర్ ఏమో మరి అర్థం కావట్లేదు. కాపర్ క్లోరైడ్ కలర్ అయితే బ్లూ అనమాట. మనం మామూలుగా ఎల్లోయిష్ బ్రౌన్గా మాట్లాడుకోవచ్చు, బ్లూయిష్ గ్రీన్గా కూడా మాట్లాడుకోవచ్చు. దీంట్లో రెండు రకాలు ఉంటాయి అన్నమాట. అంటే వాటి యొక్క హైడ్రేషన్ స్టేట్ మీద ఆధారపడి ఉండిద్ది. సో మీరు ఎల్లోయిష్ బ్రౌన్, ఒకవేళ అది లేకపోతే బ్లూ గ్రీన్, ఇలా ఏదో ఒకటి ఆన్సర్ పెట్టండి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు అంటే డైహైడ్రేట్గా ఉన్నప్పుడు, డైహైడ్రేట్గా ఉండనప్పుడేమో ఎల్లోయిష్ బ్రౌన్, డైహైడ్రేట్గా ఉంటేనేమో బ్లూ గ్రీన్. కానీ కాపర్ హెచ్సిఎల్ రియాక్షన్ జరపదు. నెక్స్ట్ కాపర్ ఆక్సిజన్ అన్నాడు. ఇది 10వ క్వశ్చన్ ఏమై ఉండిద్ది, ఇదిగోండి ఇలా అయి ఉండిద్ది, సియు ప్లస్ ఆక్సిజన్. ఓకేనా, 2CuO, కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయి ఉండాలి. బహుశా అదే అయి ఉండొచ్చు క్వశ్చన్ అయితే. కాపర్ ప్లస్ ఆక్సిజన్ అంతే, ఇది 2Cu ప్లస్ O2, కాపర్ ఆక్సైడ్ ఫామ్ అయింది. కాపర్ ఆక్సైడ్ ఏ కలర్ అని చెప్పాను, బ్లాక్ కలర్, గుర్తుపెట్టుకోండి. కాపర్ క్లోరైడ్ అయితే రెండు రకాల కలర్స్ ఉంటాయి, అది డైహైడ్రేట్గా ఉంటే బ్లూ గ్రీన్, డైహైడ్రేట్గా లేకపోతే ఎల్లోయిష్ బ్రౌన్. ఓకేనా, తర్వాత షుగర్ కేన్ వేస్ట్ని దేనికోసం వాడతారు, ఆన్సర్ ఈజ్ ఇథనాల్. ఎస్, ఇథనాల్ని వాడుతూ ఉంటారు, గుర్తుపెట్టుకోండి. బగాసే అంటారు. బగాసే ఉపయోగాలు ఏంటి, మనం ఇథనాల్తో వాడచ్చు. ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి, పేపర్ తయారీ, ఇథనాల్ పేపర్ తయారీలో మనం షుగర్ కేన్ వేస్ట్ని వాడుతూ ఉంటాం. NH3 రేషియో అడిగాడు, అమోనియా, అమోనియా రేషియో ఏంటి, నైట్రోజన్ అంటే 7, 7 రోజులు 14, హైడ్రోజన్ అంటే 3, 14:3. ఓకేనా, ఇదనమాట. అయితే వాడు వెయిట్ రేషియో అడిగాడా, కాంపౌండ్ రేషియో అడిగాడా, నైట్రోజన్ అయితే 1 ఉంది, హైడ్రోజన్ అయితే 3 ఉంది, 1:3. ఇలా అడిగాడా అలా అడిగాడా అనేది ఆప్షన్ చూడండి. నెక్స్ట్ కాంపౌండ్కి సొల్యూషన్కి డిఫరెన్స్ ఏంటి అన్నాడు. ఇదిగోండి ఇక్కడ చూస్తా చూడండి, ఒకటి కాంపౌండ్, ఒకటి సొల్యూషన్. జాగ్రత్తగా చూడండి, కాంపౌండ్ అంటే ఫిక్స్డ్ కంపోజిషన్ ఉండిద్ది, సొల్యూషన్ అంటే వేరియబుల్ కంపోజిషన్ ఉండిద్ది. ఇక్కడ కెమికల్ ద్వారా కలుస్తూ ఉంటాం, ఇక్కడ ఫిజికల్గా కలుస్తాయి అన్నమాట.
ఓకేనా. ఇక్కడ న్యూ ప్రాపర్టీస్ ఏర్పడతాయి, ఇక్కడ న్యూ ప్రాపర్టీస్ ఏర్పడవు. దీన్ని కెమికల్గా సపరేట్ చేయొచ్చు, దీన్ని ఫిజికల్గా సపరేట్ చేయొచ్చు. ఫిజికల్గా కలిసింది కాబట్టి ఫిజికల్గా సపరేట్ చేయొచ్చు, కెమికల్గా కలిసింది కాబట్టి కెమికల్గా సపరేట్ చేయొచ్చు. ఇదన్నమాట తేడా. వాడు ఏది ఇచ్చాడో చూసుకోండి. ఇవి నేను చాలాసార్లు పీవైక్యూస్లో మాట్లాడాను. ఓకేనా. ఇది ఫిక్స్డ్, ఇది వేరియబుల్, ఇది కెమికల్, ఇది ఫిజికల్. ఇది న్యూ సబ్స్టాన్స్ ఏర్పడిద్ది అంటే న్యూ ప్రాపర్టీస్ ఉంటాయి, ఇక్కడ ఉండవు. ఓకేనా. చాలా వరకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. నెక్స్ట్ అటామిక్ మాస్ గురించి అడిగాడు. సో అటామిక్ మాస్ అంటే 1 ఆటమ్ ఆఫ్ మాస్ని అటామిక్ మాస్గా మనం మాట్లాడుకోవచ్చు. మాలిక్యూల్ మాస్ని కూడా అటామిక్ మాస్లో మనం మాట్లాడుకోవచ్చు. కార్బన్ 12. ఓకేనా. ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశిని కార్బన్ 12 యొక్క 1/12 భాగంతో పోల్చి మనం చెబుతాం. దాన్ని యూ సింబల్తో చూపించాలి, దాన్ని ఏఎంయు అనాలి, అటామిక్ మాస్ యూనిట్ అనాలి. ఓకేనా. మొన్నేమో మోలార్ మాస్ గురించి అడిగాడు. మీకు మాలిక్యులర్ మాస్ అంటే ఏంటి, మోలార్ మాస్ అంటే ఏంటి, ఇవి కూడా చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మోలార్ మాస్కి మాలిక్యులర్ మాస్కి తేడా. ఓకేనా. టచ్ మీ నాట్ ప్లాంట్ గురించి అడిగాడు. ఎన్నిసార్లు అడుగుతున్నాడు. మిమోసా ప్యూడికా, థిగ్మోనాస్టిక్ మూమెంట్, నాస్టిక్ మూమెంట్ అని చెప్పాను. దీంట్లో ఎందుకు వాటర్ లెవెల్ మారటం వల్ల ముడుచుకుంటున్నాయి. ఇంకో ఆన్సర్ ఉండాలంటే ఏం చెప్పాలి, టర్గర్ ప్రెషర్, టర్గర్ ప్రెషర్ అని చెప్పాలి. నర్వస్ సిస్టమ్ గురించి ఒక క్వశ్చన్ అడిగాడు. టచ్ మీ నాట్ రాశాడుగా. ఓకే. సో నియర్లీ 16 క్వశ్చన్ల వరకు అబ్బాయి మనకి క్లియర్గా చెప్పగలిగాడు. ఓకేనమ్మా. ఇది దీస్ ఆర్ ఆల్ డిస్కస్డ్ క్వశ్చన్స్ అండి. ఎవరైతే మన క్లాసులు వింటారో పిల్లలైతే పర్ఫామ్. నాకు ప్రతిసారి ప్రతి పిల్లోడు 22 పెట్టా 23 పెట్టానని అంటున్నాడు. అది జాగ్రత్తగా ప్రిపేర్ అయిన పిల్లలకైతే పేపర్ అయితే ఈజీ, ఆడుకోవచ్చు. ఎవరైతే కంటిన్యూటీ లేకుండా ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళు పెట్టలేరు. తెలిసిన క్వశ్చనే కానీ పెట్టలేరు, ఎందుకంటే సబ్జెక్ట్ బాగా పాయింట్అవుట్ చేసి అడుగుతున్నాడు. ఓకేనా. ఇన్ని క్వశ్చన్స్ వాళ్ళు గుర్తుపెట్టుకున్నారంటే సో దే ఆర్ వెల్ ప్రిపేర్డ్ అని అర్థం అనమాట. ఓకే. ఇది ఫస్ట్ షిఫ్ట్. కరెంట్ అఫైర్స్ ఏమీ నా దగ్గరికి రాలేదు. కరెంట్ అఫైర్స్ మీద నేను ఫ్రైడే కానీ సాటర్డే కానీ ఒక పెద్ద లాంగ్ వీడియో తీసుకొస్తాను. ఇప్పటి వరకు అడిగిన కరెంట్ అఫైర్స్ అన్నీ మాట్లాడి ఎలా చదువుకోవాలనే విషయం చెబుతాను. అప్పుడు మీకు మనకి 8, 9 తారీఖుల్లో గ్యాప్ ఉందనుకుంటుగా, ఆ గ్యాప్లో డిస్కస్ చేస్తాను. 3, 4, 5, 6, 7 జరిగింది కదా, ఆ 5 రోజులు జరిగిన పేపర్ని ఫుల్గా అనాలిసిస్ చేసి అప్పుడు వీడియో చేస్తాను. ఓకేనా. అప్పుడు కరెంట్ అఫైర్స్ మీద మీకు గ్రిప్ అవుట్ వచ్చింది. ఇక మీరు ఎక్కడ చదవాలి ఏం చదవాలని ఐడియానే ఉండదు, అన్నీ చెప్పేస్తా ఆడ. అక్కడ మీరు చూసుకొని చదువుకోండి. నెక్స్ట్ సెకండ్ షిఫ్ట్లోకి వెళ్దాం. జాగ్రత్తగా ఫాలో అప్ అవ్వండి. వాట్ ఈస్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ అని అడిగాడు. సో మెరిస్టమాటిక్ టిష్యూస్లో ఎప్పుడు చెప్పాను, మొన్నే చెప్పాను చాలాసార్లు. సెల్ ఎప్పుడు డివైడింగ్ టిష్యూ, కణం ఎప్పుడు డివైడ్ అవుతూ ఉండిద్ది. దీంట్లో మనకి ఎపికల్, ఇంటర్కాలరీ, లేటరల్ ఉంటాయి అన్నమాట. సింపుల్ క్వశ్చన్. యాక్సలరేషన్ అడిగాడు. యాక్సలరేషన్ ఈక్వల్ టు v - u/t. v అంటే 30, u అంటే 10, t అంటే 5, 20/5, 5 4, 4 m/s². సింపుల్ క్వశ్చన్. హోమోలోగస్ సిరీస్ ఎక్కడ ఉండిద్ది, ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉండిద్ది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నేను చెప్పిన వాళ్ళు చూస్తే ఆన్సర్ చేయగలరు. స్టేట్మెంట్స్ అడిగాడు అనమాట. చూడండి చూద్దాను హోమోలాగస్ సిరీస్లో ఏముంటాయో. హోమోలాగస్ సిరీస్లో సేమ్ ఫంక్షనల్ గ్రూప్ ఉండిద్ది. ఓకేనా. డిఫరెన్స్ ఎంత ఉండిద్ది, CH2 డిఫరెన్స్ ఉండిద్ది, లేదా 14 μ డిఫరెన్స్ ఉండిద్ది. ఓకేనా. దీనిలో కెమికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఒక్కో కాంపౌండ్కి కెమికల్ ప్రాపర్టీస్ సింపుల్గా ఉంటాయి, సిమిలర్గా ఉంటాయి. ఫిజికల్ ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, చేంజ్ అవుతాయి. సో కెమికల్ ప్రాపర్టీస్ ఎప్పుడు సిమిలర్గా ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ అవుతూ ఉంటాయి. దీన్ని హోమోలాగస్ సిరీస్ అంటారు, గుర్తుపెట్టుకోండి. సస్పెన్షను, సొల్యూషను డిఫరెన్స్ అడిగాడు 4th క్వశ్చన్లో. ఓకేనా. చూడండి, ఒకటేమో సొల్యూషను, ఇంకోటేమో సస్పెన్షను. సొల్యూషన్ అంటే ఏంటి, హోమోజీనస్. సస్పెన్షన్ అంటే హెటిరోజీనస్, బాగా కలిసిపోతాయి, బాగా కలవని అర్థం అనమాట. ఇక్కడ ట్రాన్స్పరెంట్, చక్కగా కలిసిపోయిన ట్రాన్స్పరెంట్గా కనపడిద్ది. ఇక్కడ ఒపెక్ మీడియం అనమాట, అంత బాగా కనపడదు. ఓకేనా. ఇక్కడ పార్టిల్స్ అన్ని సెటిలింగ్ అవ్వవు, కలిసిపోతాయి. ఇక్కడ పార్టిల్స్ అన్ని సెటిల్ డౌన్, అడుగున చేరిపోతాయి. ఇక్కడ టిండాల్ ఎఫెక్ట్ ఉండదు, ఇక్కడ టిండాల్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓకేనా. ఇది విషయాలు. దీన్ని ఫిల్టర్ చేయలేము,
దీన్ని ఫిల్టర్ చేయొచ్చు. ఓకేనా. సాల్ట్ని తీసుకెళ్ళి వాటర్లో కలిపితే సొల్యూషను, ఇసుకని తీసుకెళ్ళి వాటర్లో కలిపితే సస్పెన్షను. ఇది తేడా. ఓకేనా. ఇది కూడా మాట్లాడుకున్న క్వశ్చనే. నెక్స్ట్, హై ఇండ్యూస్డ్ కరెంట్ వేర్ ప్లేస్ లూప్. కరెక్ట్ క్వశ్చన్ గుర్తులేస్తారు అన్నాడు. చూడండి, ఇండ్యూస్డ్ కరెంట్ అన్నాడంటే నాకు అర్థమైపోయింది, అది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అవ్వాలి. ఎప్పుడైతే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకెళ్ళి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్లో పెడతావో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ఏమైద్ది, కట్ అవుతుంది. కట్ అయినప్పుడు ఏం ప్రొడ్యూస్ అయింది, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అయింది. వెన్ ఎవర్ ఏ కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ దెన్ ఓన్లీ ఈఎంఎఫ్ ఈస్ ప్రొడ్యూస్డ్. దాన్నే ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాడు. ఇక్కడ మనకి ఇండ్యూస్డ్ కరెంట్ వస్తుంది. ఇది మనం ఎక్కడ వాడతాం, జనరేటర్లో వాడతాం. డైరెక్షన్ కనుక్కోవడానికి ఏమో వాడాలి, ఫ్లెమింగ్ రైట్ హ్యాండ్ రూల్ వాడాలి. జనరేటర్కి అయితే ఎఫ్ఆర్హెచ్ రైట్ హ్యాండ్ రూల్ వాడాలి, మోటార్కి అయితే లెఫ్ట్ హ్యాండ్ రూల్ వాడాలి. ఓకేనా. నెక్స్ట్, విచ్ రూమ్ టు డీఆక్సిజనేటెడ్ బ్లడ్ టు లంగ్స్ అన్నాడు. ఈ క్వశ్చన్ చాలా మంది ఆన్సర్ చేయరు. ఓకేనా, డెప్త్ క్వశ్చన్ అనమాట. ఓకేనా, లంగ్స్కి చెడు రక్తం వెళ్ళిద్ది. చెడు రక్తం అంటే డీఆక్సిజనేటెడ్ బ్లడ్. అది గుండెలోని ఏ భాగాల గుండా వెళ్ళిద్ది, గుండెలోని ఏ గదులు గుండా వెళ్ళిద్ది అని అడిగాడు. సబ్జెక్ట్ తెలిసినోడే పెడతాడు. ఓకేనా. చూడండి, ఫస్ట్ బాడీలో చెడు రక్తం ఉండిద్ది. ఫస్ట్ అది రైట్ ఆర్ట్రియంకి వెళ్ళాలి. నాకు సిరలు, కర్ణికలు, జఠరికలు అంటే తెలుగులో నాకు పదాలు మర్చిపోతూ ఉంటా, మీరు చూసుకోండి. రైట్ ఆర్ట్రియం నుంచి ఎప్పుడైనా రైట్ వెంట్రికల్కి రావాలి. రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ, దీని పేరు తెలుసు తెలుగులో, పుపుస ధమని, అక్కడి నుంచి లంగ్స్కి వెళ్ళాలి. ఇది కాబట్టి చెడు రక్తం రైట్ ఆర్ట్రియం, రైట్ వెంట్రికల్, పల్మనరీ ఆర్టరీ అండ్ దెన్ టు లంగ్స్కి వెళ్ళాలి. ఓకేనా. పల్మనరీ అంటే మంచి రక్తం ఉండిద్ది, కానీ ఆర్టరీ ఉంది కాబట్టి చెడు రక్తం ఉండిద్ది. దమ్ములు అన్నిట్లో మంచి రక్తం, కానీ పల్మనరీ ఆర్టరీలో మాత్రం చెడు రక్తం. వీన్స్ సెల్లన్నిట్లో చెడు రక్తం, కానీ పల్మనరీ వెయిన్లో మంచి రక్తం. ఇలా ఆపోజిట్గా ఉండిద్ది. గుండె గురించి తెలియాలి, రక్తాన్ని ఎలా పంప్ చేస్తున్న విషయం తెలియాలి. ఓకేనా. ఇది బేసిక్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్, ఫోర్ బ్రెయిన్ వర్క్ అడిగాడు. ఫోర్ బ్రెయిన్లో మనకి సెరిబ్రమ్ ఉండిద్ది, హైపోథాలమస్ ఉండిద్ది, ఇంకేముంటాయి, థాలమస్ ఉండిద్ది. ఏమేం పని చేసిద్ది, థింకింగ్ ఆలోచన, మెమోరీ అక్కడే ఉండిద్ది, ఇంటెలిజెన్స్ సృజనాత్మకత, లెర్నింగ్ మనం నేర్చుకున్నామంటే లెర్నింగ్ అక్కడే ఉండిద్ది, వాలంటరీ యాక్షన్స్, సెన్సరీ ప్రెసిపిటేషన్, మనం తీసుకొచ్చిన సెన్సెస్కి రెస్పాండ్ అవ్వటం, ఇవన్నీ అక్కడే ఉంటాయి. థింకింగ్, మెమోరీ, ఇంటెలిజెన్స్, లెర్నింగ్, వాలంటరీ యాక్షన్స్, సెన్సరీ పర్సెప్షన్, ఇవన్నీ కూడా అక్కడే ఉంటాయి. ఓకేనమ్మా. తర్వాత ఏం ఫామ్ అయింది అన్నాడు, జాగ్రత్తగా చూడండి. ఎంజీ రియాక్ట్ విత్ హాట్ వాటర్. మీకు మనం చెప్పాను, మెగ్నీషియం అనేది హాట్ వాటర్తో బాగా రియాక్ట్ అయితేనే హైడ్రోజన్ వచ్చింది, ఇంకేమొచ్చింది అన్నాడు. సింపుల్, ఎంజీ రాయ్ H2O గివ్స్ రైస్ టు MgO ప్లస్ H2. ఇక్కడ H2లు 2 ఉన్నాయి, ఇక్కడ 2, మెగ్నీషియం 1 ఎస్. సో హైడ్రోజన్తో పాటు నాకు ఏం ఫామ్ అయింది, ఒక హైడ్రోజన్ వాడే ఇచ్చాడు, మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. సో నా ఆన్సర్ ఏమవ్వాలి, మెగ్నీషియం ఆక్సైడ్. కెమికల్ రియాక్షన్స్ రాయడం చేత కాకపోతే ఇలాంటి క్వశ్చన్స్ మనం అర్థం చేసుకోలేం. వాడు వొకాబులరీలో రాస్తాడు, నువ్వు దాన్ని ఈక్వేషన్ రూపంలో మార్చగలగాలి. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది విత్ స్టీమ్ అనమాట. స్టీమ్తో రియాక్షన్ జరిగినప్పుడు ఇలా వచ్చింది. ఓకేనా, గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది స్టీమ్, కానీ వాడేమన్నాడు, హాట్ వాటర్ అన్నాడా. ఓకే, ఇక్కడ 2 ఉంటాయి అండోయ్. ఒక్క నిమిషం, లెట్ మీ గివ్ క్లారిటీ. కన్ఫ్యూజ్ చేసాడానికి భలే ఇచ్చాడు క్వశ్చన్. జాగ్రత్త చూడండి. ఒక మెగ్నీషియం తీసుకెళ్ళి నేను వాటర్తో జరిపాను, అప్పుడు నాకు మెగ్నీషియం హైడ్రాక్సైడ్, హైడ్రోజన్ గ్యాస్ వచ్చింది. ఇది ఎక్కడ, హాట్ వాటర్తో జరిపితే. ఇదేంటి, స్టీమ్తో జరిపితే. ఇదనమాట రెండింటికి తేడా. వాడు హాట్ వాటర్ అన్నాడు అంటే మెగ్నీషియం ఆక్సైడ్ ఆన్సర్ అవ్వదు, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయింది. మెగ్నీషియం వాటర్తో జరిపినప్పుడు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వచ్చింది, మెగ్నీషియం స్టీమ్తో జరిపినప్పుడు మెగ్నీషియం ఆక్సైడ్ వచ్చింది.
ఈ చిన్న తేడా మెగ్నీషియంకే ఉండిద్ది. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. ఓకేనా, మస్తు క్వశ్చన్, బాగా డెప్త్ వెళ్ళాడు. చాలామంది పిల్లలు తప్పు పెట్టే అవకాశం ఉంది. అక్కడ హాట్ వాటర్ స్టీమ్ అన్నది చదవాలి, నేనే కన్ఫ్యూజ్ అయ్యాను. మంచి క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్ పడాలండి, అప్పుడే సబ్జెక్ట్ ఉన్న వాళ్ళే పెడతారు. ఓకేనా. నెక్స్ట్, పొల్యూషన్ వల్ల హై డేంజరస్ లెవెల్. పొల్యూషన్ వల్ల ఏమైంది, డేంజరస్ లెవెల్ పెరిగిద్ది. అది ఏ పొల్యూషన్ అయినా ప్రమాదం పెరిగిద్ది, తెలిసిన క్వశ్చనే. పవర్ మీద ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే. వెలాసిటీకి ఎస్ఐ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. వెలాసిటీ అనేది ఏంటి, ఒక వెక్టార్ క్వాంటిటీ, దానికి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి. ఓకే. ఇంకొన్ని క్వశ్చన్ చూద్దాం. ఈ అబ్బాయి 21 క్వశ్చన్లు పెట్టాడు. ఓకేనా. సెకండ్ షిఫ్ట్ 21 క్వశ్చన్లు రాశాడు. నేను ఇప్పటి వరకు 11 మాట్లాడాను. చూడండి. బయాలజీ సైంటిస్ట్ ఐడెంటిఫై నేల మీద ఉన్న జీవరాశులకి చెట్ల మీద ఉండే జీవరాశులకి గోర్లు తేడాగా ఉంటాయి ఎందుకు, ప్రైమరీ స్ట్రక్చర్ యూజ్ ఏంటి అన్నాడు. భూమి మీద ఉన్న జీవులు అంటే సింహం లాంటివి తీసుకోండి, వాటి గోర్లు జంతువుల్ని చంపి చర్మాన్ని లాగాలి. ఇక చెట్ల మీద ఉండే జీవులు అంటే ఉడత కానీ కోతి కానీ ఇవి ఆ చెట్ల మీద పట్టుకి పటిష్టానికి దానికి స్టిక్ అయి ఉండటానికి గోర్లు వాటికి వంగినట్టు ఉంటాయి, మనకు వంగినట్టు ఉండవు. భూమి మీద ఉండే జీవులకి పదునుగా ఉంటాయి. ఎందుకు, రెండు ఆ వాతావరణంలో అడాప్ట్ అవడానికి, అడాప్టేషన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆ వాతావరణానికి ఆ జీవులు అడాప్ట్ అవ్వాలి. అందుకే నేల మీద ఉండే జీవులకి గోర్లు వేరుగా ఉంటాయి, చెట్టు మీద ఉండే జీవులకి గోర్లు వేరుగా ఉంటాయి. మొన్న ఎర్త్వాము క్రాబ్ గురించి అడిగాడు చూసారా, అలాంటి క్వశ్చన్ అనమాట. ఓకేనా. తర్వాత, వై స్కై బ్లూ ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైం సన్ రెడ్ ఎందుకు అన్నాడు. ఎందుకేంటి, స్కాటరింగ్ ఆఫ్ లైట్. ఓకేనా. సో సన్సెట్ టు సన్సెట్ టు సన్ రైజ్ టైంలో రెడ్ అలా సన్ రెడ్గా కనపడుతున్నాడన్నా, బ్లూ కలర్ స్కాటరింగ్ కనపడుతుందన్న స్కై బ్లూగా, అదంతా స్కాటరింగ్ అనమాట, కాంతి పరిక్షేపణం. డిస్పర్షన్ స్టేట్మెంట్స్ కరెక్ట్ వన్ అన్నాడు. డిస్పర్షన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ లైట్ గురించి అడిగాడు క్వశ్చన్. నెక్స్ట్, రిగర్డ్ అండ్ హార్ట్ టిష్యూ అన్నాడు. రిగర్డ్ అండ్ హార్డ్ టిష్యూ అంటే అది ఏమవ్వాలి, స్క్లెరెన్కైమా అవ్వాలి. స్క్లెరెన్కైమా సింపుల్ పర్మనెంట్ టిష్యూలో ఉన్న స్క్లెరెన్కైమా గట్టి టిష్యూ అనమాట. ఇది చనిపోయిన కణాలు డెల్స్తో నిర్మాణం అయింది. సిఎఫ్సిస్ రిలేటెడ్ టు విచ్ వన్ అన్నాడు. క్లోరోఫ్లోరో కార్బన్ వల్ల ఏం దెబ్బతినిద్ది అని అడుగుంటాడు. ఓజోన్ లేయర్ డిప్లీషన్, ఓజోన్ లేయర్ బాగా దెబ్బతినడానికి గల కారణం సిఎఫ్సిస్. ఇవి రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనర్లు, ఓల్డ్ ఐరోజోల్ స్ప్రేస్ నుంచి బయటకు వస్తున్నాయి. కాన్వెక్స్ లెన్స్ని ఆబ్జెక్ట్ని ఇన్ఫినిటీ టు ఫోకస్కి తీసుకువస్తే ఆబ్జెక్ట్ సైజ్ ఏమైంది అన్నాడు. ఫోకస్ దగ్గరికి తీసుకొస్తే అన్నాడు. టు ఫోకస్ అన్నాడు, ఆ పదం పట్టుకోండి. ఓకేనా. ఫోకస్ దగ్గర పడితే మనకి ఎక్కడ ఫామ్ అయింది, ఇన్ఫినిటీ దగ్గర ఫామ్ అయింది. ఓకేనా, అంతే కదా. ఇన్ఫినిటీ దగ్గర పెడితే అన్నాడా, సరే ఫోకస్ దగ్గర పెడితే ఇన్ఫినిటీ దగ్గర పెడితే ఫోకస్, ఈ రెండు మీకు తెలుసు కదా. కాన్వెక్స్ లెన్స్ కండిషన్స్, కాన్కేవ్ మిర్రర్లో 6 కండిషన్స్, అలాగే కాన్వెక్స్ లెన్స్లో కూడా 6 కండిషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, పవర్ అడిగాడు. పవర్ ఈక్వల్ టు ఎనర్జీ బై టైము. ఎనర్జీ ఎంత, 3000 జౌల్స్, టైం ఎంత 30, ఇది కొట్టేస్తే 300. సో 100 వాట్, 100 వాట్ ఆన్సర్ అవ్వాలి. విచ్ ప్రాసెస్ ఈజ్ నో నీడ్ ఆఫ్ ఆక్సిజన్ అన్నాడు. ఆన్సర్ ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ అవ్వచ్చు, ఇంకోటి కూడా అవ్వచ్చు. ఆక్సిజన్ అవసరం లేని ఇంకో రియాక్షన్ కూడా ఉంది, అనాఎరోబిక్ రెస్పిరేషన్. అనాఎరోబిక్ రెస్పిరేషన్ అంటే అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ కూడా ఏం అక్కర్లేదు, ఆక్సిజన్ అక్కర్లేదు. పొటాషియం అండ్ క్లోరిన్ రియాక్షన్ ఇన్ విచ్ ప్రొడక్ట్ రిలీజ్డ్ అండ్ కరెక్ట్ ఫార్ములా ఫర్ ద ప్రొడక్ట్ అన్నాడు. పొటాషియం క్లోరిన్ చరిజరిపినాయి అంట. పొటాషియం మెటల్, క్లోరిన్ ఏమో నాన్ మెటల్, KCl ఫామ్ అయింది. ఓకేనా. సో ఇదనమాట, పొటాషియం క్లోరైడ్ ఫామ్ అయింది. నెక్స్ట్, క్లోరిన్ యావరేజ్ అటామిక్ మాస్ అన్నాడు. క్లోరిన్ యావరేజ్ అటామిక్ మాస్ ఎంత ఉండిద్ది, 35.5 ఉండిద్ది, గుర్తుపెట్టుకోవాలి. క్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత, 17. నైట్రోజన్ అడిగితే 14, జింక్ అడిగితే 25. అర్థమైందా, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలనుకోండి. వీటి మీద కూడా ఒక వీడియో చేశాను,
అటామిక్ వెయిట్స్ అడుగుతున్నాడు, మాలిక్యులర్ వెయిట్స్ అడుగుతున్నాడు. ముందు రోజుల్లో మోలార్ మాస్ అడగచ్చు, మాస్ పర్సంటేజ్ అడిగాడు మొన్న. తర్వాత రోజుల్లో వాల్యూమ్ పర్సంటేజ్ అడగచ్చు. ఓకే, మాస్ ఆఫ్ ది సొల్యూట్ బై మాస్ ఆఫ్ ది సొల్యూషన్. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో క్లాస్ 9th అడుగుతున్నాడు, క్లాస్ 10th అడుగుతున్నాడు, రెండు అడుగుతున్నాడు. న్యూ సిలబస్సే అడుగుతున్నాడు. న్యూ సిలబస్ అంటే అవేమి మొత్తం మారినవి ఏం కాదు. ఒక కొత్త సింపుల్ మిషన్స్ అనే కొత్త యూనిట్ యాడ్ అయితే తప్ప ఆ పాత బుక్ ఈ పాత బుక్లో పెద్ద తేడా ఏమీ లేదు. కాన్సెప్ట్ ఎక్కడైనా ఒకటే. ఓకేనా. ఇదిగోండి మీకు క్లాస్ 9thలో ఇప్పటి వరకు ఎగ్జామ్స్లో బాగా అడుగుతున్న కాన్సెప్ట్స్ ఏదో చదువుతా చూడండి. టిష్యూస్ మీద అడుగుతున్నాడు, రెండు బుక్కుల్లో టిష్యూస్ సేమే. మోషన్ గురించి అడుగుతున్నాడు, రెండు బుక్స్లో సేమే. ఫోర్స్ గురించి అడుగుతున్నాడు, రెండు బుక్స్లో సేమే. లాస్ ఆఫ్ మోషన్ గురించి అడుగుతున్నాడు, ఇలా రాశాగా. యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి అడుగుతున్నాడు. ఇది కొత్త ఎన్సీఆర్టీ 9thలోను, పాత ఎన్సీఆర్టీ 9thలోనూ ఉంది. కొత్తగా ఉండేది ఒకటి, అది సింపుల్ మిషన్స్. ఏఎల్పికి సంబంధించి సింపుల్ మిషన్స్ నేను చెప్పాను, అవి వింటే అవి నీకు అర్థమైపోతాయి. అక్కడ ఎగ్జాంపుల్సే తీసుకొస్తున్నాడు. బాటిల్ ఓపెనరు, ఫిషింగ్ రాడ్, చీపిరి, పార్కుల్లో ఉండే సీసా, ఇవే అడుగుతున్నాడు. అవి వింటే ఇవి చెప్పగలరు. కాబట్టి మీరు కొత్తది చదివినా పాతది చదివినా ఏదైనా ఒకటే, ఏ రాయి అయినా ఒకటే. గుర్తుపెట్టుకోండి. ఒక సింపుల్ మిషన్స్ అనే కొత్త యూనిట్ మాత్రమే మీకు కదులుతుంది. మిగతాదంతా సిలబస్ వేరు అనుకునే భ్రమలో చాలా మంది పిల్లల క్వశ్చన్ అడుగుతూనే ఉన్నారు. కాదు, ఒకటే. ఓకేనా. ఇదన్నమాట విషయం. సో మొత్తం 4th 4వ తారీఖు థర్డ్ షిఫ్ట్, ఈరోజు 2 షిఫ్ట్లు మాట్లాడాను. ఈరోజు థర్డ్ షిఫ్ట్ క్వశ్చన్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీగా నాకు త్వరగా వివరంగా టెలిగ్రామ్లో పెట్టండి. కంపల్సరీగా వీటి గురించి కూడా మాట్లాడతాను. ప్రతి ఒక్కరు కూడా చెబుతున్న క్వశ్చన్స్ని ఇయే వస్తాయి అనే గుడ్డి నమ్మకంతో వెళ్ళిపోకుండా దీని చుట్టుపక్కల కాస్త రిఫర్ చేసుకుంటూ వెళితే ఒకవేళ పేపర్ ఏమైనా తొక్కితే మీరు ఆన్సర్ చేయగలరు. ఓకేనా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సైన్స్ ఫర్ ఆల్వేస్. బాయ్.